ఛానల్లోకి స్వాగతం. తులారాశి వారి గురించి 15 గుండె పగిలే నిజాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారి గురించి ఈ 15 గుండె పగిలే నిజాలు తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. తులారాశి వారు ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీ గురించి మీకే తెలియని ఎన్నో నిజాల గురించి ఈ వీడియోలో చెప్పటం జరిగింది. అలాగే తులారాశివారు మీ యొక్క జీవితంలో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వారి గురించి తెలుసుకోవటానికి కూడా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడాల్సి ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే తెలివితేటలు అధికంగా ఉంటాయి. ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరులనే చెప్పుకోవాలి. మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు. జీవితంలో అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు. అయితే తులారాశి వారి గురించి ఎవరికీ తెలియని నిజాల గురించి చూసినట్లయితే కనుక మంచి మార్గదర్శకత్వ ప్రతిభను వీరు కలిగి ఉంటారు. అంటే వీరు జీవితాన్ని పోటీగా తీసుకుని అనేక విజయాలను సాధిస్తారు. పట్టుదల, స్వయం కృషి అధికంగా ఉంటుంది. అలాగే ఇతరులను కూడా సరైన బాటలో నడిపించి నేర్పరితనం, మార్గదర్శకత్వ ప్రతిభ వీరికి ఉంటుంది. ఈ ప్రతిభతో వీరు విజయాలను సాధించడమే కాకుండా అనేక మందిని విజయాల వైపుకు తీసుకుని వెళ్తారు. ఈ విధంగా ప్రజాకర్షణ, ప్రజాభిమానం కూడా ఈ తులారాశి వారికి చాలా అధికంగా ఉంటుంది. ఈ మార్గదర్శకత్వ ప్రతిభ కారణంగా అనేక మందిని పై స్థానంలోకి తీసుకుని వెళ్లి ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తారు. అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి. చాలా సందర్భాల్లో వీరు అనేక రకాల నిందలు ఎదుర్కోవలసి వస్తుంది. అనేక రకాల ఆరోపణలు కూడా వీరు ఎదుర్కోవలసి వస్తుంది. అంటే చెయ్యని తప్పుకు కూడా నిందలు పడే అవకాశాలు ఉంటాయి. అది ఏ సమయంలో, ఎవరి విషయంలో అయినా కావచ్చు. చెయ్యని తప్పుకు నిందలు పడే అవకాశాలు ఉంటాయి. మానసికంగా కృంగిపోతారు. కానీ మీరు ధైర్యంతో ముందుకు సాగండి. మీరు చెయ్యని తప్పు చెయ్యలేదు అని నిరూపించుకోవటానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకు మద్దతుగా నిలిచే వారి యొక్క సహాయం తీసుకోండి. మీపైన వచ్చిన నిందలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, నిజం కాదని నిర్ధారించడంలో మీరు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉండాలి. అప్పుడే జీవితంలో ఎంతో సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు. మీరు మానసికంగా కృంగిపోయి అక్కడే కూర్చుండిపోతే జీవితంలో ఏదీ సాధించలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి నిందలు, ఆరోపణలు మీపైన వచ్చినప్పుడు వాటిని నిరూపించడంలో మీరు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉండాలనే చెప్పుకోవాలి. ఇక వైరి వర్గం వారు సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి మూకుమ్మడిగా ఒకేసారి వీరికి వ్యతిరేకంగా మారతారు. అంటే వీరికి విరోధులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, సన్నిహితులు, బంధువులు, ఇలా ఎవరైనా సరే మీకు విరోధులుగా ఉన్నవారంతా కూడా ఒకటవుతారు. ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో విరోధులు ఉండొచ్చు. అలాగే మీకు రిలేషన్స్ లో కూడా విరోధులు ఉండొచ్చు. ఫ్రెండ్స్ లో విరోధులు ఉండొచ్చు. వారంతా కూడా ఒకేసారి మూకుమ్మడిగా మీకు ఒకేసారి వ్యతిరేకంగా మారతారు. అంటే వారంతా కూడా ఒకటై ఒకేసారి మీకు వ్యతిరేకంగా మారటం వల్ల మీరు చాలా మానసికంగా కృంగిపోయే పరిస్థితి వస్తుంది. జీవితంలో కోలుకోలేని దెబ్బ కూడా మీపైన పడుతుంది. కాబట్టి ధైర్యంతో ముందుకు సాగండి. విరోధులను తిప్పికొట్టే నేర్పరితనం మీ సొంతంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు. అంటే మీరు మానసికంగా కృంగిపోకుండా ధైర్య సాహసాలతో ముందుకు వెళ్లి వారి యొక్క కుట్రలను తిప్పికొట్టే విధంగా ఉండాలి. అప్పుడే జీవితంలో చాలా సక్సెస్ తో మీరు ముందుకు దూసుకుని వెళ్తారు. అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వల్ల అన్యాయపు తీర్పులు అమలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అది బాల్యంలో కావచ్చు, లేకపోతే యుక్త వయసులో కావచ్చు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వల్ల మీకు అన్యాయం జరిగే సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ధైర్యంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వల్ల ఈ తులారాశి వారికి అన్యాయం జరిగే పరిస్థితులు కూడా ఉంటాయి. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా మీరు జాగ్రత్త వహించినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు చాలా బాగా కలిసి వస్తాయి. అంటే వీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో 10 మందిని ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. అటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో చాలా మంది వెనకడుగు వేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్తును ఒక మలుపు తిప్పేటువంటి నిర్ణయాలనే చెప్పుకోవాలి.
అటువంటి సాహస నిర్ణయాలు చాలా మందికి కలిసి రాకపోవచ్చు. కానీ తులారాశి వారికి మాత్రం చాలా సందర్భాల్లో ఈ సాహసోపేతమైన నిర్ణయాలు మాత్రం చాలా బాగా కలిసి వస్తాయి. దీంతో జీవితంలో అత్యున్నత శిఖరాలను వీరు అధిరోహించగలుగుతారు. సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు. అలాగే తులారాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే ఆత్మీయులతో సన్నిహితులతో విభేదాలు వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. ఆత్మీయులతో సన్నిహితులతో వచ్చిన విభేదాలు మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కృంగదీస్తాయి. అలాగే వీరి యొక్క ఒక గుణం ఏమిటంటే ఎప్పుడూ కూడా విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఖర్చు చేయటం వల్ల మీరు భవిష్యత్తులో ధనం కోసం పాటుపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు స్థిరాస్తులోకి ధనాన్ని మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు. అలాగే వీరు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అంటే పరోపకార బుద్ధి వీరి యొక్క మంచి లక్షణం అనే చెప్పుకోవాలి. అయితే ఎవరికైనా సరే ఏది ఆలోచించకుండా ఉపకారం చేయటం వల్ల, ఇలా ఎవరికి పడితే వారికి ఉపకారం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశాలు ఈ తులారాశి వారికి కొన్ని సందర్భాల్లో కలుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇటువంటి పరోపకార గుణం వల్ల అవమానాలు కూడా మీరు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే ఈ తులారాశి వారికి ఉన్నటువంటి మరొక మంచి లక్షణం ఏమిటంటే కనుక రాజీ లేకుండా శ్రమించటం. అలసిపోయామని కాని లేకపోతే బద్ధకంగా కూర్చోటమని కాని వీరికి అస్సలు నచ్చదు. రాజీ లేకుండా శ్రమించే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క గుణం కారణంగా జీవితంలో చాలా అంశాల్లో వీరు సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారనే చెప్పుకోవాలి. అలాగే వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకునే మంచి లక్షణం కూడా ఈ తులారాశి వారికి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడూ ఏదో నేర్చుకోవాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. ఎదుటివారు అంటే తమకంటే స్థాయిలో చిన్నవారు కావచ్చు, వయసులో చిన్నవారు కావచ్చు, అటువంటి వారి దగ్గర వీరు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏవైనా ఉన్నా సరే వాటిని నేర్చుకోవటానికి ఎప్పుడూ కూడా వీరు ముందు వరుసలో ఉంటారు. అంటే స్థాయిలో చిన్నవారని కాని లేకపోతే వయసులో చిన్నవారని కాని వారి నుండి మేమేమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనే ఒక భావన వీరిలో అస్సలు ఉండదు. ఎవరి నుండైనా సరే వీరు నేర్చుకోవలసిన అంశాలు ఉంటే ఖచ్చితంగా నేర్చుకోవటానికి ఈ తులారాశివారు చాలా ముందు వరుసలో ఉంటారనే చెప్పుకోవాలి. అటువంటి మనస్తత్వం కారణంగా నిత్య విద్యార్థిగా ఉంటారు. వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. కానీ వీరి లోపల ఉన్నటువంటి ఒక లోపం ఏమిటంటే మంచి స్థాయిలోకి వచ్చినా కానీ పాత పద్ధతులు మాత్రం మర్చిపోలేరు. అలాగే ఈ యొక్క పద్ధతి కారణంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా కొన్ని సందర్భాల్లో కలుగుతూ ఉంటాయి. అలాగే తులారాశివారు సాంకేతిక విద్యలో చాలా బాగా రాణిస్తారు. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకునే సమయంలో అంటే కెరియర్ పరంగా ఉన్నత చదువులు కావచ్చు, అవకాశాలు కావచ్చు, వాటి విషయంలో మీరు సాంకేతిక రంగానికి సంబంధించినవి సెలెక్ట్ చేసుకుంటే మీరు భవిష్యత్తులో మంచి బాటలో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు. అలాగే తులారాశివారిలో ఉన్నటువంటి ఒక లోపం ఏమిటంటే మనోచాంచల్యం అధికంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మాట్లాడిన మాట కొద్దిసేపటికే మార్చేస్తూ ఉంటారు. అంటే మాట మీద నిలబడే తత్వం అనేది వీరికి ఉండదు. ఈ యొక్క మనస్తత్వం కారణంగా జీవితంలో చాలా సందర్భాల్లో వీరు చాలా అవమానాలు కూడా ఎదుర్కోవలసి రావచ్చు. ఆత్మీయులతో, సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా రావచ్చు. కాబట్టి మాట మీద నిలబడే తత్వాన్ని మీరు అలవర్చుకున్నట్లయితే జీవితంలో ఇంకా ఎంతో సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు. అలాగే ఈ తులారాశివారు దైవభక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు. నిత్యం దైవారాధనలో చాలా సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఈ విధంగా చేయటం వల్ల వారి జీవితంలో ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఎల్లవేళలా వీరికి తోడుగా ఉంటాయి. అంటే జీవితంలో కొన్ని సందర్భాల్లో వీరు కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ కూడా వీరి జీవితం సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తుందనే చెప్పుకోవాలి. ఈ విధంగా తులారాశి వారి గురించి చాలా మందికి తెలియని నిజాలు ఎన్నో ఉంటాయి. అయితే ఈ తులారాశి వారికి శుక్రవారం బాగా కలిసి వస్తుంది కాబట్టి నూతన పని ప్రారంభించే సమయంలో శుక్రవారం ప్రారంభించండి. అనేక రకాల శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే నీలం రంగు కూడా బాగా కలిసి వస్తుంది. మీరు ఎప్పుడూ కూడా నీలపు రంగు చేతి రుమాలను మీ జేబులో ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి. అలాగే చిత్తా నక్షత్రంలో పుట్టినవారు త్రిముఖి రుద్రాక్షను, స్వాతి నక్షత్రంలో పుట్టినవారు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్రంలో పుట్టినవారు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. కలిసి వచ్చే అదృష్ట అంకెలు 1, 2 మరియు 4. శుక్రవారం, బుధవారం మరియు శనివారం బాగా కలిసి వస్తుంది. దాన ధర్మాలు చేయండి. ఆపదల్లో ఉన్నవారికి మీ శక్త్యానుసారం సహాయం చేయండి. అది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని అందిస్తుంది. చూశారు కదండి, తులారాశి వారి గురించి ఎవరికీ తెలియని నిజాలేంటో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.